అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జగదీష్ 891. ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అన్ఫాలో చేయడం జరిగింది. ఇది చాలా హాట్ టాపిక్గా మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండు రీజన్స్ ఆర్సీబీని గ్లెన్ మ్యాక్స్వెల్ అన్ఫాలో చేయడానికి రెండు రీజన్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దయచేసి చాలా రోజులైతుంది మనం యూట్యూబ్లో వీడియో పెట్టక. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇప్పటి నుంచి యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో మనం మాట్లాడుకుంది ఎందుకంటే చాలా క్రికెట్ గురించి, క్రికెట్ టాపిక్స్ గురించి మనకి ఇన్స్టాగ్రామ్లో టైం సరిపోదు, చాలా తక్కువ టైమే రీల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం ఉంటుంది. సో వీలైనంత ఎక్కువగా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. కాబట్టి దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన గంట బటన్ ఉంటుంది, అది యాక్టివేట్ పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని ఆర్సీబీ ఫ్యాన్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసి సో మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి. సో గ్లెన్ మ్యాక్స్వెల్ సో మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆర్సీబీ తనను 2025 ఐపీఎల్ సీజన్లో మరి రీటైన్ చేసుకుంటుందా లేదా, ఇది ఇంకా అఫీషియల్గా మనకి ఎక్కడ కూడా రాలేదు. సరే ఒకసారి అది పక్కన పెడితే ఆర్సీబీ మేనేజ్మెంట్ గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ ఐపీఎల్ సీజన్లో ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా కూడా తనకు అవకాశాలు ఇచ్చింది ఆర్సీబీ మేనేజ్మెంట్ టీం. ఓకే, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియాకి ఆడుతున్నప్పుడు ఒక భయంకరమైన ప్లేయర్. మనం లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ పైన చూసినాం, ఆస్ట్రేలియా ఓడిపోయే మ్యాచ్ అది వరల్డ్ కప్లో. గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక్కడే క్రీజ్లో ఉన్నాడు, తనకు గాయమైనా కూడా ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి ఓడిపోయే మ్యాచ్ను ఆస్ట్రేలియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు గ్లెన్ మ్యాక్స్వెల్. అదొక్కటనే కాదు, ఇంకా చాలా విజయాలు గ్లెన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియాకి అందించడం జరిగింది. మరి మన ఐపీఎల్ సీజన్ తీసుకుంటే లాస్ట్ ఆర్సీబీ అయితే ఫెయిల్ అయింది. అంతకుముందు పంజాబ్ ఆడినప్పుడు కూడా చాలా 90 స్కోర్లు చాలా ఉన్నాయి పంజాబ్ ఆడినప్పుడు మ్యాక్స్వెల్ బ్యాట్ నుంచి. అండ్ ఆర్సీబీ తరఫున కూడా మంచిగా పర్ఫామ్ చేసిండు చాలా సీజన్స్లలో. మనం ఎంతగానో ఇష్టపడే కేజీఎఫ్లో ఆర్సీబీ ఫ్యాన్స్కి బాగా ఇష్టం కేజీఎఫ్ అంటే, కేజీఎఫ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ పేరు ఉంటుంది. మరి అట్లాంటిది ఆర్సీబీని గ్లెన్ మ్యాక్స్వెల్ ఇలా అన్ఫాలో చేయడం అయితే కరెక్ట్ కాదు, నాకు చాలా బాధేస్తుంది. నాకే కాదు, ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్కి, ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్కి కూడా బాధేస్తుంది. నాకు గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే చాలా చాలా రెస్పెక్ట్. తన ఆర్సీబీ ప్లేయర్ అనే కాదు, ఆస్ట్రేలియా ప్లేయర్ అని, తన ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ అని. సో తన బ్యాటింగ్ని చాలా ఇష్టపడతా, తనను చాలా లైక్ చేస్తా. మరి 2025లో తనను రీటైన్ చేసుకుంటుందా లేదా, మరి తనని వదిలేస్తుందా ఆర్సీబీ, మరి ఈ రీజన్తో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీ అకౌంట్ని అన్ఫాలో చేసి ఉండొచ్చా అని చెప్పేసి ఒక రీజన్ అయితే ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మనం చూస్తున్నాం. సో లాస్ట్ వరల్డ్ కప్ నుంచి, అంతకుముందు నుంచి కూడా ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి కూడా ఇండియా ఎన్నో విజయాలని అందుకుంటూ వస్తుంది. అందులోని ప్రతి ఒక్క పోస్ట్ని ఆర్సీబీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కానీ, లేకపోతే ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ న్యూస్ కానీ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు కానీ, ఇండియా గెలిచినప్పుడు ఆ పోస్టులు కానీ, ప్రతి ఒక్కటి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది ఇండియా పోస్టులు పెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎంతైనా గ్లెన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా ప్లేయర్ కాబట్టి ఇండియా పోస్టులు ఊకే రావడం వల్ల అతను అన్ఫాలో చేసి ఉండొచ్చు. సో తను ఆర్సీబీ ప్లేయర్, ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు ఇప్పుడు తను ఎంతైనా తను ఆస్ట్రేలియా వాడు. ఇప్పుడు మనకిష్టం మన ఇండియా పోస్ట్ ఎక్కడ చూసినా మనం లైక్ చేస్తాం, ఎక్కడ చూసినా మనం షేర్ చేస్తాం. మనం ఇండియన్స్ కాబట్టి మనలో దేశభక్తి ఉంటుంది కాబట్టి, తనకు ఉండదు కదా, తనకు ఆస్ట్రేలియా మీద భక్తి ఉంటుంది. సో కాబట్టి ఆ రీజన్ కూడా అయి ఉండొచ్చు, అంటే ఊకే రావడం వల్ల కూడా అన్ఫాలో చేసి ఉండొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మనకి ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే ఎక్కడ కూడా రాలేదు. సో ఈ రెండు రీజన్స్ అనేది నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్, నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేశాను. సో దీని గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది కాబట్టి, సో మన ఫాలోవర్స్ అందరికీ రీజన్స్ ఏంటియో తెలియజేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, అది కూడా ఇంపార్టెంట్ మనకు కాబట్టి, అది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.